నమస్కారం. ఆచంట నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికల్లో తనతో పాటు నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలలకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరిన్ని కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని చెప్పారు. ఈయన వెంట గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర హోం మినిస్టర్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తానేటి వనిత శనివారం ద్వారకా తిరుమల మండలంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సత్తెనగూడెం, రాళ్లకుంట, కొమ్మరిగూడెం గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ పేద ప్రజలు సంతోషంగా జీవించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళ ఈ రోజున తలెత్తుకుని జీవిస్తోందంటే దానికి కారణం నందమూరి తారక రామారావు అని గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో శనివారం జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తిలో మహిళలకు ఆస్తి హక్కు, డ్వాక్రా సంఘాలు వచ్చిన తరువాత మరింత గౌరవం పెరిగిందని అన్నారు. ఎన్నికలలో మహిళలదే ముఖ్య భూమిక అని టీడీపీని ఆశీర్వదించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డి సువర్ణరాజులు పాల్గొన్నారు. మరో 9 రోజుల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి గెలుపొందితే ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన అభివృద్ధిని చూడగలమని నిడదవోలు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవలి మండలం తీపర్రు గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీకి తనను, పార్లమెంటుకు దగ్గుబాటి పురంధరేశ్వరులను గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన, టీడీపీ పార్టీల సమన్వయకర్త బోగవల్లి ప్రసాద్లతో కలిసి ఇంటింటా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, టీడీపీ మండల అధ్యక్షులు అతికాలి శ్రీనివాస్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, గ్రామ కమిటీ అధ్యక్షులు కంటిపూడి సూర్యనారాయణ, జనసేన మండల అధ్యక్షులు పిప్పర రవి, గ్రామ అధ్యక్షులు ప్రతిపాటి ప్రసాద్ కుమార్, బీజేపీ జిల్లా నాయకులు సింహాద్రి సత్యనారాయణ, కరుటూరి సుబ్బారావు, బోగవల్లి బాబులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పట్టణ పరిధిలోని 8 వార్డులలో శనివారం పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగడ బాలరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్లెపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి గడపలో జగ్గిరెడ్డికి ప్రజలు నీరాజనాలు పట్టారు. వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రసార మాధ్యమాల పాత్ర అత్యంత కీలకమని అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రాజేశ్వర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ కోఆర్డినేషన్ మీడియా సెంటర్ను ఆయన సందర్శించి మాట్లాడారు.
ఓటర్లకు హక్కులు బాధ్యతలను మీడియా గుర్తు చేస్తూ ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థులు వివిధ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలను ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతులు జారీ చేయాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మీడియా సహకారంతో అందరూ పూర్తి సమన్వయం వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సర్టిఫికేషన్ కేంద్రం పనితీరు ఆరా తీసి రికార్డుల ఆధారంగా చెల్లింపు వార్తలు, ప్రసార మాధ్యమాలపై నిఘా వ్యవస్థ పనితీరును పరిశీలించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం ప్రకటించడంతో కొత్తపేట నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావుకు గంటి గ్రామంలో శనివారం రైతులు వరి కంకులతో తయారు చేసిన గజమాలను వేసి బండారుకు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లను 2 సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయ్ భవ విజయ్ భవ ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమలలోని పురాతన లక్ష్మీపురం ఆలయంలో శ్రీనివాసునికి జరుగుతున్న దివ్య కళ్యాణ మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి క్షేత్రానికి దత్త దేవాలయమైన ఈ ఆలయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల, ఆగమ విద్యార్థుల వేద మంత్రోత్సవంల నడుమ జరిగిన ఈ కళ్యాణ తంతు భక్తులకు నేత్రపర్వమైంది. ఉదయం ఆలయంలో విశేష పూజాధికారాలు జరిగాయి. శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపచేశారు. అనంతరం మాంగళ్య ధారణ, తలంబ్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ వైభవంగా జరిగింది. ఇదిలా ఉండగా శనివారం శేషాచల క్షేత్రం భక్తుల గోవిందనామాలతో మారుమోగింది. స్వామికి ప్రీతికరమైన రోజు, అందులోనూ ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 120 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11వ తేదీన భీమవరం పర్యటించనున్న కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ప్రకటించిన బీజేపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భీమవరంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు శ్రీనివాస్, ఉమాబాలు. ఏపీ సంపూర్ణ అభివృద్ధికి మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవ్వాలి, కుమరవరం ఎన్నికల ప్రచార సభలో చెప్పిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఎరగవరం మండలంలో విస్తృతంగా పర్యటించిన తెలుగుదేశం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ద్వారా పెరగనున్న ఉపాధి అవకాశాలు తణుకు ఎన్నికల ప్రచార సభలో వెల్లడించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో ఆరంభమైన హోమ్ ఓటింగ్ ప్రక్రియ, పెద్దల ఇళ్ల వద్దకు వెళ్లి ఓట్లు వేయించిన పోలింగ్ అధికారులు. పెన్షన్లు ఇంటికి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, దివ్యాంగులు తాడేపల్లిగూడెంలో ఆందోళన వ్యక్తం చేసిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. ద్వారకా తిరుమల మండలంలో పర్యటించి ప్రజలను కలుసుకున్న గోపాలపురం వైసీపీ అభ్యర్థి హోం మినిస్టర్ వనిత.
పెరవలి మండలంలో పర్యటించి ఓట్లను అభ్యర్థించిన నిడదవోలు జనసేన అభ్యర్థి కందుల వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి టీడీపీ జనసేన సమన్వయకర్త భోగవెల్లులు. మళ్లీ గెలిపిస్తే కొత్తపేట నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి. గంటి గ్రామ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొత్తపేట తెలుగుదేశం అభ్యర్థి సత్యానందరావు. వరి కొంకులతో స్వాగతం పలికిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.